ధన్యవాదాలు కృష్ణమనాయుడు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని చాలా మందిని పునరావాస కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్న అజయ్ జైన్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. మెంతా తుఫాను తీవ్ర తుఫాన్గా పరిణామం చెందింది. ఈ మెంతా తుఫాన్కి రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందుగానే వీటన్నిటిని ఊహించి ప్రత్యేక అధికారుల నియామకం, విశాఖపట్నం కేంద్రంగా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో 9 జిల్లాలని మొత్తం అక్కడ కార్యకలాపాలు, పునరావాస కార్యక్రమాలు వాటన్నిటిని చూడడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ని నియమించడం జరిగింది. ఆయన విశాఖపట్నంలో క్యాంప్ చేసి మొత్తం ఈ 9 జిల్లాల్లో వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడం జరుగుతుంది. ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు. అజయ్ జైన్ గారు, ఇప్పటిదాకా ఈ తుఫాన్కు సంబంధించి మనకి ఉన్న ప్రిపేర్నెస్ ఎట్లా పనిచేస్తుంది? ప్రతి ఒక్క జిల్లాకి మాతో పాటు ఇంకొక స్పెషల్ ఆఫీసర్ కూడా, సీనియర్ ఆఫీసర్ ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు కూడా నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్షన్ ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగకూడదు. సో దీనికోసం మనం ఏం చేసామంటే వల్నరబుల్ మండల్స్ ఉన్నాయి, వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి, అవి మనం ఐడెంటిఫై చేసాం. ఈ 9 జిల్లాకి చూస్తే సుమారుగా 87 మండల్స్ మనకు ఎఫెక్ట్ కావచ్చు. అదే విధంగా 705 విలేజెస్, 16 అర్బన్ లోకల్ బాడీస్. ఇక్కడైతే తుఫాన్ ఇది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ మనకు ఏమైతే ఇక్కడైతే కోస్టల్ విలేజెస్ ఉన్నాయో, తర్వాత ఎవరైతే వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ విమెన్, ఓల్డ్ పీపుల్, ఇన్ఫర్మ్ పీపుల్, అదే విధంగా థ్యాచ్డ్ హౌసెస్, వాటి అన్నింటికి కూడా మన వాళ్ళు ఎన్యూమరేషన్ చేసి ఈ సైక్లోన్ షెల్టర్స్, రిలీఫ్ సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి షిఫ్ట్ చేయడం మనం మొదలు పెట్టాము. దాదాపు 11,500 మంది ఆల్రెడీ మనం షిఫ్ట్ చేసేసాము. మిగిలిన వాళ్ళకి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా ఒప్పుకోపోతే బలవంతంగా అయినా షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెకండ్ ప్రయారిటీ వుడ్ బి ఇమిడియట్లీ రెస్టోరేషన్ లో అయితే పవర్ అండ్ టెలికామ్ కి కొంత డ్యామేజ్ జరగవచ్చు. ఎందుకంటే 110 కిలోమీటర్స్ లో ఉంటుంది కాబట్టి కొన్ని పోల్స్, తర్వాత రోడ్ బ్లాకేజ్ బై ఫాలన్ ట్రీస్ డెఫినెట్ గా, సో వాటిని వెంటనే మనం క్లియర్ చేయాలి. పవర్ సప్లై కోసం అయితే వాళ్ళు ఈపీడీసీఎల్ వాళ్ళు చాలా అరేంజ్మెంట్ చేశారు. ఎప్పటికీ ఆల్మోస్ట్ 15,000 పోల్స్ ఈ 9 డిస్ట్రిక్ట్స్ లో ఏర్పాట్లు ఉన్నాయి. ఒక 10,000 మంది సిబ్బంది కూడా వేరే డిస్ట్రిక్ట్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి కూడా అదే కన్సర్న్ సబ్ స్టేషన్ లో పొజిషన్ చేసి పెట్టారు. కానీ ప్రజలకి విజ్ఞప్తి ఏమంటే రాత్రి మనకు చాలా క్రూషియల్ కాబట్టి మీకు అతి అవసరం ఎమర్జెన్సీ ఉంటే తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇంకా వేరే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప దయచేసి మీరు సురక్షిత ప్రాంతంలో మీ ఇంట్లో ఉండండి. అదే నెంబర్ 1. తర్వాత నెంబర్ 2, సైక్లోన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ పొద్దున నుంచి మనం చూస్తున్నాము, సడన్లీ విండ్స్ విల్ కమ్, సడన్ గా సన్ విల్ కమ్ అవుట్. ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు అయిపోయింది, బయట వస్తారు, మళ్ళీ సడన్ గా వస్తుంది. కాబట్టి టైం టు టైం టీవీ కూడా చూస్తుండండి. మీకు ఈ రోజు సోషల్ మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వం, ఐఎండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీడియా ద్వారా ఏమైతే ప్రభుత్వం ఇస్తుంది అదే మీడియాని నమ్మిన తర్వాత మన అంచనా ప్రకారంగా రేపు మనకు ఆల్మోస్ట్ 9-10 వరకు అయితే రేపు మనం క్రిటికల్ జోన్ లో ఉన్నాము. కాబట్టి ఇవాళ నుంచి రేపటి 10 వరకు అయితే అతి అవసరం ఉంటే తప్ప మీరు బయటకి రాకూడదు. మనకి ఐఎండి వాళ్ళు ఇంకొక హెచ్చరిక జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, 6 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని. ఇప్పుడు ఈ 9 జిల్లాల్లో మనం వేటిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ముఖ్యంగా అయితే అలాంగ్ విత్ ద విండ్స్, రెయిన్స్ కూడా మనకు ఎక్కువ ఉంటాయి. సో ఇది హెవీ రెయిన్స్ వల్ల సడన్లీ మీకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చి కూడా అవకాశం ఉంది. దీనికి ఒకటి ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు కూడా రియల్ టైం మానిటర్ చేస్తున్నారు కి ప్రతి ఒక్క ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, ఇన్ఫ్లోస్ ఎంత ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆనరబుల్ సీఎం గారు అంటారు, దీనికి బెస్ట్ యూసేజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సైక్లోన్ లో మనం చూస్తున్నాము. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెయిన్ఫాల్ పడుతుంది, ఎంత ఇన్ఫ్లోస్ ఉంటాయి, ఏ ట్యాంక్ కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి ఎంత అవుట్ ఫ్లో చేయాలి అనేది కూడా రియల్ టైమ్ గా మనకు కలెక్టర్స్ కి పంపిస్తున్నారు. సో దీన్ని బట్టి, సో ఫోర్కాస్ట్ ని బట్టి మనం ఆల్రెడీ ముందు ఖాళీ చేస్తున్నాము. దీనివల్ల ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ని సాధ్యమైన వరకు మేనేజ్ మనం చేయగలుగుతున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఈవెంచువాలిటీ సంభవిస్తే మనకి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని ఏ రకంగా రెడీ చేస్తారు? ఆల్రెడీ మీరు అన్నట్టుగా మనకు 11 ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఏమైతే వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అక్కడ సఫిషియెంట్ టీమ్స్ ఉన్నారు. దీంతో పాటు నేవీతో కూడా మాట్లాడడం జరిగింది. 2 హెలికాప్టర్స్ కూడా వాళ్ళు పొజిషన్ చేశారు, 2 డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పొజిషన్ చేశారు, సీ గోయింగ్ వెసల్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి పూర్తిగా సహకారం ఉంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్. కాబట్టి ఏం పరిస్థితి వచ్చి
వచ్చినా కూడా ట్యాకిల్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి మనం సిద్ధంగా ఉన్నాం. ఇది అజయ్ జైన్ గారి మనోగతం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా అంటే ఇప్పుడు తేదీ తగ్గిపోయిందని బయటికి రావద్దు, మనకి రేపు ఉదయం 11 గంటల వరకు ఇదే పరిస్థితి పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించాలని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే తూర్పు నౌకాదళ సిబ్బంది కూడాను సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సహకారం అందిస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.